హలో ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ ఇంకొక కరెంట్ అఫైర్ చూద్దాం. ఫస్ట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ హెలికాప్టర్ సర్వీస్ ఇన్ ఉత్తరప్రదేశ్. భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఉత్తరప్రదేశ్లో అంతర్ జిల్లా హెలికాప్టర్ సర్వీసెస్ని అందించనున్నారు. సో దీన్ని యూపీ చీఫ్ మినిస్టర్ అయిన యోగి ఆదిత్యనాథ్ గారు స్టార్ట్ చేయడం జరిగింది రీసెంట్గా. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు. ఉత్తరప్రదేశ్లోని బతేశ్వర్ అండ్ మథురాల మధ్యలో దాదాపుగా దీని డిస్టెన్స్ 65 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈ డిస్టెన్స్ మధ్యలో మనకి ఈ హెలికాప్టర్స్ని ప్రారంభించడం జరిగిందనమాట. ఆల్రెడీ మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అనేవి ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. అయినా సరే సో ఏదైతే మనకి డిస్టిక్ హెలికాప్టర్ సిస్టమ్ అనే దాన్ని రీసెంట్గా తీసుకొచ్చారనమాట. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ గత కొన్ని నెలలుగా మనకి కరెంట్ అఫైర్స్లో కనిపిస్తూనే ఉంది. ఒకసారి సేఫ్ సిటీ ప్రాజెక్ట్కి సంబంధించి కనిపించడం జరిగింది. అంటే సేఫ్ సిటీ ప్రాజెక్ట్ ప్రకారం చాలా వరకు ఉత్తరప్రదేశ్లో మనకి సీసీ కెమెరాస్ని అరేంజ్ చేయడం కావచ్చు, క్రైమ్ రేట్ని వాచ్ చేయడానికి తగ్గించడానికి సో దీన్ని మనకి యూజ్ చేసేలాగా అరేంజ్ చేశారు. డిజిటల్ కుంభ మ్యూజియం అనే దాన్ని ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేస్తున్నారు. కుంభమేళా యొక్క విశిష్టతలన్నింటినీ కూడా వీటిలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. అండ్ నెక్స్ట్ వన్ డిజిటల్ కుంభ మ్యూజియం అనేది మనకి ఢిల్లీలో ఏర్పాటు చేశారండి. బట్ కుంభమేళా అనేది ఉత్తరప్రదేశ్లో కూడా జరుగుతుంది కదా. సో దీనికి సంబంధించిన ఒక 3D కైండ్ ఆఫ్ వర్షన్ని ఢిల్లీలో డిజిటల్ కుంభ మ్యూజియం ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ ఫస్ట్ పాడ్ ట్యాక్సీ ఇన్ ఇండియా. అది కూడా ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ కాబోతుంది. లక్నో స్మార్ట్ సిటీ స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ అనేది రీసెంట్గా ఈ సంవత్సరం స్టార్ట్ చేశారు. వందే భారత్ సెకండ్ ట్రైన్ ఆల్రెడీ ఢిల్లీకి వారణాసికి మధ్యలో వందే భారత్ ట్రైన్ ఉంది. ఇండియాలో ఫాస్టెస్ట్ ట్రైన్గా దీన్ని చెప్తాం. ఇప్పుడు సెకండ్ ట్రైన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు రీసెంట్గా ప్రారంభించారు. నెక్స్ట్ కాశీ తమిళ సంఘం అనేది రీసెంట్గా మనకి నమో ఘాట్ వారణాసిలో ప్రారంభించారు. సో ఇలా మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్తో ఉత్తరప్రదేశ్ వార్తల్లోకి వస్తూనే ఉంది. ఈవెన్ సైబర్ పోలీస్ స్టేషన్స్ని కూడా ఉత్తరప్రదేశ్ ఏర్పరచనుంది. సో ఇక్కడ కరెంట్ అఫైర్ చూడొచ్చు. పోంగ్దామ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీని రీసెంట్గా యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఎకో సెన్సిటివ్ జోన్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో మనకి పోంగ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏదైతే ఉందో దాన్ని ఎకో సెన్సిటివ్ జోన్గా గుర్తింపు పొందిందనమాట. సో ఇది మనకి ఎక్కడుందంటే హిమాచల్ ప్రదేశ్ స్టేట్లో ఉందన్నమాట. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా డిస్టిక్ ఏదైతే ఉందో సో అక్కడ ఈ పోంగ్దామ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది లొకేట్ అయి ఉంది. సో ఎవరిచ్చారు ఈ స్టేటస్ అంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, పర్యావరణ మంత్రిత్వ శాఖ. సో ఇప్పుడు దీనికి మినిస్టర్గా ఎవరున్నారంటే భూపేంద్ర యాదవ్ గారు ప్రజెంట్ దీనికి మినిస్టర్గా ఉన్నారనమాట. అయితే నెక్స్ట్ పాయింట్ చూడండి. ఎకో సెన్సిటివ్ జోన్ అంటే సో సాధారణంగా మనకి ఏదైనా ఒక ప్రొటెక్టెడ్ ఏరియా వైల్డ్ లైఫ్ శాంక్చురీనే అనుకోండి, ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి సంబంధించి దాని నుంచి 10 కిలోమీటర్ల వరకు, దాని బోర్డర్ ఏరియా నుంచి 10 కిలోమీటర్ల ఏరియా వరకు కూడా ఎటువంటి ఇండస్ట్రీ థింగ్స్ అంటే పరిశ్రమలు పెట్టడం కానీ దానికి సంబంధించిన యాక్టివిటీస్ చేయడం కానీ చెయ్యకూడదు. మైనింగ్ అనేది చెయ్యకూడదు, గనుల్ని తవ్వకూడదు, సో కాలుష్యంకి వచ్చే పనులు చేయకూడదు అనమాట. సో దీనిని ఎకో సెన్సిటివ్ జోన్గా చెప్తారు. ఇప్పుడు ఆ స్టేటస్ అనేది మనకి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా డిస్టిక్లో ఉన్న సో మనకి ఏదైతే ఈ పోంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఉందో దానికి ఇవ్వడం జరిగింది అనమాట. సో మనకి ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ బియాస్ రివర్కి దగ్గరలో ఉంది, బియాస్ నదికి దగ్గరలో ఉందన్నమాట. ఈ బియాస్ నది సింధు నదికి ఉపనదిగా చెప్తాం. ఇండస్ రివర్కి ఇంపార్టెంట్గా 5 ట్రిబ్యూటరీస్ ఉన్నాయి, 5 ముఖ్యమైన ఉపనదులు ఉన్నాయి. అందులో ఒకటి బియాస్ నది. ఆ బియాస్ నది పైన పోంగ్ డ్యామ్ అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో ఈ పోంగ్ డ్యామ్ అనేది మహారాణా ప్రతాప్ సాగర్ అని కూడా పిలువబడుతుంది. మహారాణా ప్రతాప్ సాగర్ అన్న పోంగ్ డ్యామ్ అన్న ఒకటే అనమాట. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ మహారాణా ప్రతాప్ సాగర్ డ్యామ్ ఏదైతే ఉందో అక్కడే ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది కూడా లొకేట్ అయి ఉంది. ఇన్ఫ్యాక్ట్ దీనిని 2002లో వచ్చేటప్పటికి రామ్సర్ సైట్ కింద కూడా రికగ్నైజ్ చేశారు. సో అలాగే మనకి రామ్సర్ సైట్స్ ఇండియాలో టోటల్గా ఎన్ని ఉన్నాయంటే 75 ఉన్నాయి. అవి గుర్తుపెట్టుకోండి. ఇంకా కొత్తగా మనకి యాడ్ అయితే కలిస్తే గనక దాన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరం February 2న వెట్లాండ్స్ డే అనే దాన్ని కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇది ఇంకొక పాయింట్. సో హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి మనకి చీఫ్ మినిస్టర్గా సుఖ్వీందర్ సింగ్ సుక్కు అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి శివ పటేల్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మనకి గవర్నర్గా ఉండడం జరిగింది. సో ఇది చూసుకోండి, ఈ రెండు కూడా చీఫ్ మినిస్టర్ అండ్ యాజ్ వెల్ ఎస్ ఎ గవర్నర్. రామ్సర్ సైట్స్ అండ్ Feb 2 వెట్లాండ్స్ డే. సో 2002లో పోంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది కూడా మనకి గుర్తించబడింది రామ్సర్ సైట్ కింద. అలాంటి రామ్సర్ సైట్ అన్న వైల్డ్
వైల్డ్ లైఫ్ సెంచరీకి రీసెంట్గా ఎకో సెన్సిటివ్ జోన్ అనే దాన్ని ఇచ్చారు మనకి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్. దానితో పాటుగా హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి ఇంకొంత ఇన్ఫర్మేషన్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అయ్యే విధంగా చూస్తే నేషనల్ పార్క్స్ అన్నమాట. హిమాచల్ ప్రదేశ్లో గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ అనేది ఉంది, పిన్ వ్యాలీ నేషనల్ పార్క్, నెక్స్ట్ సింబాల్బర్ నేషనల్ పార్క్, కీర్ గంగా నేషనల్ పార్క్, ఇందర్ కీలా నేషనల్ పార్క్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్, జాతీయ పార్కులుగా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వన్, హిమాచల్ ప్రదేశ్లో ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్ వచ్చేటప్పటికి జానపద నృత్యాలు కథడి అని చెప్పేసి ఉంటుంది, అది ఒకటి. దమాన్ అనేది ఉంటుంది ఒకటి. నట్టి డాన్స్ అనేది చాలా ఫేమస్ హిమాచల్ ప్రదేశ్లో. బట్ డిఫరెంట్ ప్లేసెస్లో, హిమాచల్ ప్రదేశ్లోని డిఫరెంట్ ప్లేసెస్లో ఈ నట్టి డాన్స్ని డిఫరెంట్ ఫార్మేట్స్లో మనకి ప్రదర్శిస్తారు. అందులో ఒకటి షిమ్లా నట్టి డాన్స్గా చెప్పొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ షింకులా అనేది రీసెంట్గా ఈ కనుమ ఏదైతే ఉందో ఈ పాస్ మనకి కరెంట్ అఫైర్స్లో ఉంది. ఇది ఎగ్జాక్ట్గా హిమాచల్ ప్రదేశ్ లడాక్ బోర్డర్లో ఉందన్నమాట. ఇది ఇటీవల 2023లో కరెంట్ అఫైర్స్లో కనిపించడం జరిగింది. నెక్స్ట్ వన్ రోహతంగ్ పాస్. హిమాచల్ ప్రదేశ్లోనే చాలా ఇంపార్టెంట్ పాస్గా రోహతంగ్ పాస్ని చెప్తారు. ఎందుకంటే ఈ రోహతంగ్ పాస్ కిందే మనకి అటల్ టన్నెల్ అనే దాన్ని, ఇక్కడే మనకి అటల్ సొరంగం అనే దాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఇండియాలోనే మనకి హైయెస్ట్ రోడ్ టన్నెల్ కింద అటల్ టన్నెల్ అనే దాన్ని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, హిమాచల్ ప్రదేశ్ ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ ఫర్ లేక్స్ అండ్ హిల్ స్టేషన్స్. కులు, మనాలి, షిమ్లా, ధర్మశాల ఇలాంటి హిల్ స్టేషన్స్కి చాలా ఫేమస్. అలాగే చంద్రతాల్, సూరజ్ తాల్, భృగు అండ్ మణి మహేష్ ఇలాంటి లేక్స్ ఏవైతే ఉన్నాయో సరస్సులు, వాటికి కూడా హిమాచల్ ప్రదేశ్ ఫేమస్ అని చెప్పొచ్చు. సో ఇది మనకి వైల్డ్ లైఫ్ సెంచరీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడున్న కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో హిందూ న్యూస్ పేపర్లో ఈ రోజు మనకి వచ్చిన ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్గా చెప్పొచ్చు కొన్ని. సో అంటే మనం స్కిప్ చేయకుండా హిందూ న్యూస్ పేపర్లోవి ఒక్కసారి ఒక రౌండప్ చూద్దాము. అండ్ నార్మల్గా ఒకటి వచ్చేటప్పటికి ఏంటంటే ఫిలిప్పైన్స్ కంట్రీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని? దక్షిణ చైనా సముద్రంలో ఘర్షణను ఫిలిప్పైన్స్ తీసుకురావడం లేదు అని చెప్పేసి ఇచ్చింది. సో ఫిలిప్పైన్స్ ఈజ్ నాట్ ప్రొవాకింగ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ సౌత్ చైనా సీ అనేది దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అన్నమాట. దానికి సంబంధించి ఇక్కడ చూద్దాం. దక్షిణ చైనా సముద్రం ఉంది కదా, సౌత్ చైనా సీ. సో ఈ సౌత్ చైనాకి సంబంధించి చుట్టుపక్కల మనకి చైనా, తైవాన్, హాంకాంగ్, ఫిలిప్పైన్స్, బ్రునై, వియత్నాం లాంటి కంట్రీస్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే దక్షిణ చైనా సముద్రంలో మనకి చాలా ఐలాండ్స్ ఉన్నాయి. అందులో ఒక ఇంపార్టెంట్ 4 ఐలాండ్స్కి సంబంధించి చైనాకి ఈ కంట్రీస్కి మధ్యలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. మనకి ఏవైతే స్పార్ట్లీ దీవులు అని చెప్పేసి ఉన్నాయో, స్పార్ట్లీ ఐలాండ్స్ కావచ్చు, మిగతావి కావచ్చు, వీటికి సంబంధించి ఇష్యూస్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిలిప్పైన్స్ తనకి సంబంధించిన సెక్యూరిటీని ఇక్కడ మనకి ఉంచడం, కోస్ట్ గార్డ్ని, అలాగే చైనా తన సెక్యూరిటీని ఉంచడం, ఇలాంటివన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకంటే సౌత్ చైనా సీ అనేది ఫుడ్ సెక్యూరిటీకి లేదా ఫుడ్కి సంబంధించిన ఇంపార్టెంట్ రీసోర్సెస్కి చాలా ఇంపార్టెంట్ అంట. ఫిషెస్ అనేవి ఎక్కువగా మనకి ఫిషింగ్కి సంబంధించిన ఏరియాగా కూడా దీన్ని చెప్పడం జరుగుతుంది. ఆయిల్ రిజర్వ్స్కి సంబంధించిన మంచి ఏరియాగా కూడా దీన్ని చెప్పడం జరుగుతుంది. సో ఎకనామికల్గా మంచి బెనిఫిట్ ఉండడంతో సౌత్ చైనా సీకి సంబంధించిన ఇలాంటి ఐలాండ్స్ మీద మనకి ఎక్కువగా ఈ ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి. అయితే రీసెంట్గా ఫిలిప్పైన్స్ ఏం చెప్పిందంటే మేమేమి ప్రొవాక్ చేయట్లేదు చైనాని, చైనానే అస్తమాట్లు ఫ్రీక్వెంట్గా కూడా మనకి చొరబాటుకి రావాలని చూస్తుంది అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఇప్పుడు మనకి న్యూస్ పేపర్లో ఒక కరెంట్ అఫైర్ కంటే ఒక న్యూస్గా రావడం జరిగింది. మన ఎగ్జామ్కి ఎలా యూజ్ అవుతుంది అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి వివాదాలు ముందే వస్తాయని చెప్పేసి ఒక అంతర్జాతీయ సంస్థని ఏర్పరచుకున్నారు దేశాలన్నీ కలిసి కూడా. వాటిని యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆఫ్ లా ఆఫ్ సీ అని చెప్పేసి అంటారనమాట. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి జమైకాలో ఉంది. హెడ్ క్వార్టర్స్ని అడిగే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. ఏదైతే మనకి స్పార్ట్లీ ఐలాండ్స్ అని చెప్పేసి ఉన్నాయో, ఈ స్పార్ట్లీ దీవులు మనకి ఏ సముద్రం దగ్గర ఉన్నాయి అని చెప్పేసి అడుగుతారు. సౌత్ చైనా సీ లేదా దక్షిణ సముద్రం దగ్గర ఉన్నాయి, ఇలాంటి క్వశ్చన్స్ని అడుగుతారనమాట. నెక్స్ట్ మనకి లాజాన్ స్ట్రైట్ అనేది ఎక్కడుంది అని, ఫిలిప్పైన్స్కి అండ్ సౌత్ చైనా సీకి మధ్యలో లాజాన్ స్ట్రైట్ అనేది ఉంటుంది. తైవాన్ స్ట్రైట్, తైవాన్ జలసంధి తైవాన్కి అండ్ సౌత్ చైనా సీకి లేదా చైనాకి మనకి ఇంపార్టెంట్ స్ట్రైట్ కదా అని చెప్పొచ్చు, తైవాన్ స్ట్రైట్ అని చెప్పేసి. ఇలాంటి క్వశ్చన్స్. అలాగే మనం ఏషియన్ కంట్రీస్ ఏషియన్ సమిట్ గురించి చదివాం, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఇందులో మనకి మెయిన్గా ఏంటి అంటే ఏదైతే ఫిలిప్పైన్స్ అనే కంట్రీ ఉందో అది ఉంది, బ్రునై ఉంది, వియత్నాం ఉంది, దీనికి అందున్న మలేషియా కంట్రీ కావచ్చు, ఇవన్నీ అంటే మోస్ట్ ఆఫ్ ద ఏషియన్ కంట్రీస్
కంట్రీస్ చైనాతో ఒక ఇష్యూలో ఉంటే కనుక ఆ ఇష్యూని సౌత్ చైనా సీకి సంబంధించిందిగా చెప్పొచ్చు. జస్ట్ మీరు ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటే ఇక్కడ సరిపోతుందండి. ఇదే ఫిలిప్పీన్స్లో మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా లొకేట్ అయింది. ఆసియా అభివృద్ధి బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫిలిప్పీన్స్లో ఉంది. అలాగే ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ ఏఐఐబి అంటాం, ఇది కావచ్చు. బ్రిక్స్ యొక్క న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు. వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి మనకి చైనాలో లొకేట్ అయి ఉన్నాయి. సో ఇది ఓవరాల్ గా మీరు ఒకసారి ఈ న్యూస్ కి సంబంధించి చూడాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ సేమ్ ఇక్కడ చూడొచ్చు, హిందూ న్యూస్ పేపర్ కి సంబంధించింది. అజర్బైజాన్ ఎక్స్పెల్స్ 2 ఫ్రెంచ్ ఎన్వాయ్స్ ఓవర్ అన్వర్తి యాక్షన్స్. సో మనకి ఫ్రాన్స్ కి సంబంధించిన ఇద్దరు ఇంపార్టెంట్ వ్యక్తులని అండ్ అజర్బైజాన్ రీసెంట్ గా తమ కంట్రీ నుంచి బహిష్కరించింది లేదా పంపించేసింది అనమాట. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూద్దాం. సో మనకి అజర్బైజాన్కి ఆర్మేనియాకి గత కొన్ని నెలలుగా ఇష్యూస్ జరుగుతున్నాయి ఈ సంవత్సరంలో. యాక్చువల్గా చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి, బట్ రీసెంట్గా మనకి ఎక్కువగా తీవ్రమైనవి అనమాట. ఈ నేపథ్యంలో యూరప్కి సంబంధించిన చాలా కంట్రీలు ఈ రెండు దేశాల మధ్య శాంతి చర్చలు, పీస్ టాక్స్ని నెరవేర్చాలి అని చెప్పేసి రావడం జరిగింది. అయితే ఆ టైంలో ఫ్రాన్స్ ఆర్మేనియాకి సపోర్ట్ చేసింది. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, ఫ్రాన్స్ మీద ఇండైరెక్ట్గా ఒక హేట్ లాంటిది లేకపోతే ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయకూడదు లేకపోతే వ్యతిరేకత లాంటిది ఆర్మేనియాకి అజర్బైజాన్కి ఆటోమేటిక్గానే అది మనకి స్టార్ట్ అయిపోయింది అనమాట. అయితే ఇటువైపు ఫ్రాన్స్ నుంచి కూడా అజర్బైజాన్ వైపు కొంత వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్కి సంబంధించిన ఇద్దరు ఎన్వాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత మనకి అజర్బైజాన్లో హేట్ స్పీచ్ కావచ్చు, డిఫరెంట్గా మాట్లాడడం కావచ్చు, కొంచెం గవర్నమెంట్కి సంబంధించి అపోజ్ అవ్వడం, ఇలాంటి నేపథ్యంలో అజర్బైజాన్కి సంబంధించి ఏం చేసిందంటే క్యాపిటల్ బాకు అనమాట. ఈ బాకు గవర్నమెంట్ ఆ ఇద్దరు ఫ్రాన్స్ పీపుల్ని కూడా మనకి ఎక్స్పెల్ చేయడం జరిగింది. అదే అక్కడ ఇచ్చిన మనకి న్యూస్. అయితే దీని నుంచి మన ఎగ్జామ్కి ఏం తీసుకోవచ్చు అంటే, ఈ అజర్బైజాన్ అనే కంట్రీ ఉంది కదా, 2023లో మనకి కరెంట్ అఫైర్స్లో ఉంది. దానికి కారణం ఏంటి అంటే ఫ్రీ మలేరియా కంట్రీస్ మలేరియా ఫ్రీ కంట్రీస్ అనమాట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏదైనా ఒక డిసీజ్ అనేది కనుక కంప్లీట్గా ఒక కంట్రీలో 0 కేసెస్ని నమోదు చేసుకుంటా వస్తే ఒక టైం పీరియడ్లో, సో అప్పుడు మనకి ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆ డిసీజ్ ఆ వ్యాధికి సంబంధించి ఫ్రీ సర్టిఫికేషన్ ఇస్తుంది. అలా ఇండియా మనకి పోలియోకి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి ఫ్రీ సర్టిఫికేషన్ని తెచ్చుకున్నాం. సేమ్ అలాగే 2023లో మలేరియా ఫ్రీ కంట్రీస్గా అజర్బైజాన్, తజికిస్తాన్ లాంటి కంట్రీలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి ఈ సర్టిఫికేషన్ని పొందాయి. మిమ్మల్ని కాంబినేషన్లో అడుగుతారు, అజర్బైజాన్ తజికిస్తానా, ఆర్మేనియా తజికిస్తానా, అజర్బైజాన్ ఆఫ్ఘనిస్తానా, ఆర్మేనియా ఆఫ్ఘనిస్తానా, ఇలా అడుగుతారు. అజర్బైజాన్ అండ్ తజికిస్తాన్ ఫ్రీ మలేరియా ఫ్రీ కంట్రీస్ కింద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి సర్టిఫికేషన్స్ పొందాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? జెనీవాలో ఉంది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం వరల్డ్ హెల్త్ డే అనే దాన్ని April 7th అది రికగ్నైజ్ చేస్తుంది. హెల్త్ ఫర్ ఆల్ అనేది దాని యొక్క థీమ్గా ఉంది. టెడ్రస్ అథనమ్ దాని యొక్క ప్రెసిడెంట్గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వన్, మలేరియా డే, మలేరియా దినోత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా 25th April సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్గా ప్రజెంట్ ఎవరున్నారు? ఇమాన్యుయల్ మ్యాక్రోన్. నెక్స్ట్ 2024లో జాన్ 26th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి ఈయనే గెస్ట్గా రాబోతున్నారు. 2023లో ఈజిప్ట్ ప్రెసిడెంట్ అయిన అబ్దుల్ ఫత్ అల్ సిసి అనే పర్సన్ మనకి వచ్చారు అన్నట్టుగా కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇవన్నీ రివైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడున్న ఒక కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మళ్ళీ మనం తిరిగి రివైజ్ చేసుకోవచ్చు ఈ స్టేట్మెంట్ ఆఫ్ కరెంట్ అఫైర్ వల్ల. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ సేమ్ ఇక్కడ చూడొచ్చు, హిందూ న్యూస్ పేపర్ కి సంబంధించింది. అజర్బైజాన్ ఎక్స్పెల్స్ 2 ఫ్రెంచ్ ఎన్వాయ్స్ ఓవర్ అన్వర్తి యాక్షన్స్. సో మనకి ఫ్రాన్స్కి సంబంధించిన ఇద్దరు ఇంపార్టెంట్ వ్యక్తులని అండ్ అజర్బైజాన్ రీసెంట్గా తమ కంట్రీ నుంచి బహిష్కరించింది లేదా పంపించేసింది అనమాట. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూద్దాం. సో మనకి అజర్బైజాన్కి ఆర్మేనియాకి గత కొన్ని నెలలుగా ఇష్యూస్ జరుగుతున్నాయి ఈ సంవత్సరంలో. యాక్చువల్గా చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి, బట్ రీసెంట్గా మనకి ఎక్కువగా తీవ్రమైనవి అనమాట. ఈ నేపథ్యంలో యూరప్కి సంబంధించిన చాలా కంట్రీలు ఈ రెండు దేశాల మధ్య శాంతి చర్చలు, పీస్ టాక్స్ని నెరవేర్చాలి అని చెప్పేసి రావడం జరిగింది. అయితే ఆ టైంలో ఫ్రాన్స్ ఆర్మేనియాకి సపోర్ట్ చేసింది. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, ఫ్రాన్స్ మీద ఇండైరెక్ట్గా ఒక హేట్ లాంటిది లేకపోతే ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయకూడదు లేకపోతే వ్యతిరేకత లాంటిది ఆర్మేనియాకి అజర్బైజాన్కి ఆటోమేటిక్గానే అది మనకి స్టార్ట్ అయిపోయింది అనమాట. అయితే ఇటువైపు ఫ్రాన్స్ నుంచి కూడా అజర్బైజాన్ వైపు కొంత వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్కి సంబంధించిన ఇద్దరు ఎన్వాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత మనకి అజర్బైజాన్లో హేట్ స్పీచ్ కావచ్చు, డిఫరెంట్గా మాట్లాడడం కావచ్చు, కొంచెం గవర్నమెంట్కి సంబంధించి అపోజ్ అవ్వడం, ఇలాంటి నేపథ్యంలో
అజర్బైజాన్కి సంబంధించి ఏం చేసిందంటే క్యాపిటల్ బాకు అన్నమాట. ఈ బాకు గవర్నమెంట్ ఆ ఇద్దరు ఫ్రాన్స్ పీపుల్ని కూడా మనకి ఎక్స్పెల్ చేయడం జరిగింది. అది అక్కడ ఇచ్చిన మనకి న్యూస్. అయితే దీని నుంచి మన ఎగ్జామ్కి ఏం తీసుకోవచ్చు అంటే ఈ అజర్బైజాన్ అనే కంట్రీ ఉంది కదా, 2023లో మనకి కరెంట్ అఫైర్స్లో ఉంది. దానికి కారణం ఏంటి అంటే ఫ్రీ మలేరియా కంట్రీస్ మలేరియా ఫ్రీ కంట్రీస్ అనమాట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏదైనా ఒక డిసీజ్ అనేది కనుక కంప్లీట్గా ఒక కంట్రీలో 0 కేసెస్ని నమోదు చేసుకుంటా వస్తే ఒక టైం పీరియడ్లో, సో అప్పుడు మనకి ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆ డిసీజ్ ఆ వ్యాధికి సంబంధించి ఫ్రీ సర్టిఫికేషన్ ఇస్తుంది. అలా ఇండియా మనకి పోలియోకి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి ఫ్రీ సర్టిఫికేషన్ తెచ్చుకున్నాం. సేమ్ అలాగే 2023లో మలేరియా ఫ్రీ కంట్రీస్గా అజర్బైజాన్, తజికిస్తాన్ లాంటి కంట్రీలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి ఈ సర్టిఫికేషన్ని పొందాయి. మిమ్మల్ని కాంబినేషన్లో అడుగుతారు, అజర్బైజాన్ తజికిస్తానా, అర్మేనియా తజికిస్తానా, అజర్బైజాన్ ఆఫ్ఘనిస్తానా, అర్మేనియా ఆఫ్ఘనిస్తానా, ఇలా అడుగుతారు. అజర్బైజాన్ అండ్ తజికిస్తాన్ ఫ్రీ మలేరియా ఫ్రీ కంట్రీస్ కింద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి సర్టిఫికేషన్స్ పొందాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? జెనీవాలో ఉంది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం వరల్డ్ హెల్త్ డే అనే దాన్ని April 7th అది రికగ్నైజ్ చేస్తుంది. హెల్త్ ఫర్ ఆల్ అనేది దాని యొక్క థీమ్గా ఉంది. టెడ్రస్ అథనమ్ దాని యొక్క ప్రెసిడెంట్గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వన్ మలేరియా డే, మలేరియా దినోత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా 25th April సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్గా ప్రజెంట్ ఎవరున్నారు? ఇమాన్యుయల్ మ్యాక్రోన్. నెక్స్ట్ 2024లో జాన్ 26th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి ఈయనే గెస్ట్గా రాబోతున్నారు. 2023లో ఈజిప్ట్ ప్రెసిడెంట్ అయిన అబ్దుల్ ఫత్ అల్ సిసి అనే పర్సన్ మనకి వచ్చారు అన్నట్టుగా కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇవన్నీ రివైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్న ఒక కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మళ్ళీ మనం తిరిగి రివైజ్ చేసుకోవచ్చు ఈ స్టేట్మెంట్ ఆఫ్ కరెంట్ అఫైర్ వల్ల. నెక్స్ట్ కరెంట్ అఫైర్, యుఎస్ ఎయిర్ స్ట్రైక్స్ ఆన్ ప్రో ఇరానియన్ ఫోర్సెస్ ఇన్ ఇరాక్. ఇరాక్లో ఉన్న ప్రో ఇరానియన్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో దళాలు, వాటి మీద యుఎస్ వైమానిక దాడులు చేసింది. సో దానికి సంబంధించిన అప్డేట్ ఇది. ఇరాన్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి మనకి టెహ్రాన్గా ఉంది. అలాగే ఇరాక్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి బాగ్దాద్గా ఉందన్నమాట. అయితే ఇరాన్ యొక్క ఇంపార్టెంట్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఇరాక్లో వర్క్ చేస్తున్నాయి ప్రజెంట్. అండ్ ఇందులో కొంతమంది హెజ్బుల్లాకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. హెజ్బుల్లా అనేది ఒక ఇస్లామిక్ ఆర్గనైజేషన్కి సంబంధించింది అండ్ మిలిటెంట్ గ్రూప్గా కూడా గుర్తించబడింది. సో దీంట్లో ఒక వ్యక్తి ఈ ఎయిర్ స్ట్రైక్స్లో చనిపోవడం జరిగినట్టుగా కూడా చెప్తున్నారు. సో గత కొద్ది కాలంగా ఎప్పుడైతే మనకి గాజాకి ఇజ్రాయెల్కి మధ్యలో వార్ అనేది స్టార్ట్ అయిందో, లేకపోతే ఇష్యూ స్టార్ట్ అయినాయో, అదే టైంలో ఇరాన్కి సంబంధించిన ఏవైతే ఈ ప్రో ఫోర్సెస్ ఉన్నాయో వాటిని కావచ్చు, హెజ్బుల్లాని కావచ్చు, ఇలాంటి వాటిని మనకి సిరియా, ఇరాక్, ఇరాన్లో యుఎస్ఏ టార్గెట్ చేయడం జరిగిందనమాట. ఈ నేపథ్యంలో ఆ వైమానిక దాడులు అనేవి జరిగాయి. అలాగే నెక్స్ట్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో న్యూ మెంబర్గా ఇప్పుడు మనకి ఇరాన్ రాబోతుంది. 2024లో ఈ సమావేశం SCO సమావేశం అనేది కజకిస్తాన్లో జరగబోతుంది. 2023లో ఇండియాలో జరిగింది, నెక్స్ట్ ఇయర్ కజకిస్తాన్లో జరుగుతుంది. ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ వచ్చేటప్పటికి ఇబ్రహీం రైసీ ఉన్నారు. అలాగే నర్గిస్ మొహమ్మదీ ఎవరైతే ఉన్నారో, సో ఈమె మనకి ఇరాన్కి సంబంధించిన మహిళ. రీసెంట్గా 2023కి సంబంధించి నోబెల్ శాంతి బహుమతి అనేది కూడా లభించింది. నోబెల్ పీస్ ప్రైజ్ లభించింది ఇరానియన్ మహిళకి, ఇరానియన్ విమెన్కి. ఆమె పేరు నర్గిస్ మొహమ్మదీ. సో ఇది మనం ఇక్కడ జస్ట్ నార్మల్గా కంప్లీట్ చేసుకుని ఒక అప్డేటెడ్ కరెంట్ అఫైర్గా దీన్ని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. ఇండియా రష్యా ఇంక్ కీ ప్యాక్ట్స్ రిలేటెడ్ టు ద కుడాన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్. కుడాన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లేదా మనకి అణు విద్యుత్ కేంద్రంగా చెప్పొచ్చు. దీనికి సంబంధించి భారత్ మరియు రష్యా ఫ్యూచర్ యూనిట్స్ ఇంప్లిమెంట్ కోసం అని చెప్పేసి కొన్ని అగ్రిమెంట్స్ని ఇటీవల మనకి కుదుర్చుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఉన్నారు కదా, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ గారు. సో ఆయన రీసెంట్గా రష్యాని విజిట్ చేయడం జరిగిందనమాట. సో ఈ విజిట్లో భాగంగానే తమిళనాడులోని కుడాన్కులం పవర్ ప్రాజెక్ట్లో, న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకొన్ని యూనిట్స్ని మనకి జనరేట్ చేయడం కోసం అని చెప్పేసి అగ్రిమెంట్స్ అనేవి జరిగాయి. రష్యా యొక్క సహకారంతోనే దీన్ని మనం కంప్లీట్గా డెవలప్ చేస్తున్నాం. 2002లో తమిళనాడులో దీన్ని ప్రారంభించారు. 2016లో దీని ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయ్యి 1000 మెగావాట్స్ని ఇప్పుడు మనకి సప్లై చేస్తుంది. కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్ అనేది రావడానికి, అంటే కంప్లీట్ అయిపోవడానికి 2027 వరకు పడుతుందంట టైం. సో ఇది దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో కొన్నిసార్లు ఈ మధ్యన క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే, G20లో బ్రిక్స్లో కూడా రష్యా వన్ ఆఫ్ ద మెంబర్ అయితే
అటు ఇండియాలో జరిగిన G20 సమావేశానికి కానీ, ఇటు బ్రిక్స్ సౌత్ ఆఫ్రికాలో జరిగిన సమావేశానికి కానీ ఈ సంవత్సరం రష్యా యొక్క అధినేత అయిన వ్లాదిమిర్ పుతిన్ అటెండ్ కాలేదు. రష్యా ఉక్రెయిన్ యొక్క ఏవైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో వాటి కారణంగా ఆయన మీద కొన్ని ఆంక్షలు రిస్ట్రిక్షన్స్ ఉన్న కారణంగా ఈ 2 మీటింగ్స్కి కూడా ఆయన అటెండ్ కాలేదు. అటెండ్ అయ్యారా లేదా అనే క్వశ్చన్స్ కూడా పడుతున్నాయి, ఒకసారి ఇది చూసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండియాలో ఇంపార్టెంట్గా అణు విద్యుత్ కేంద్రాలంటే ఒకటి తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటాం, ఇది మహారాష్ట్రలో ఉంది, ఓల్డెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియాగా చెప్తాం. అలాగే కాక్రపారా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని చెప్పేసి ఇంకొకటి ఉంది, ఇది వచ్చేటప్పటికి మనకి విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్ ఏరియాగా చెప్పొచ్చు. ఇదేమో మనకి మహారాష్ట్ర ఏరియాలో లొకేట్ అయి ఉంది, ఇది గుజరాత్ ఏరియాలో లొకేట్ అయి ఉంది. అలాగే కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని చెప్పేసి ఉంది, ఇది మనకి కర్ణాటకలో లొకేట్ అయి ఉంది. కుడాన్కులం తమిళనాడు, కైగా కర్ణాటక, తారాపూర్ ఇన్ మహారాష్ట్ర, కాక్రపారా ఇన్ గుజరాత్, అలాగే నరోరా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని చెప్పేసి ఉంటుంది, ఇది మనకి ఉత్తరప్రదేశ్లో ఉంది. రావత్ భట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ రాజస్థాన్లో ఉంది. ఇవన్నీ కూడా భారతదేశంలో ప్రజెంట్ మనకి వర్కింగ్లో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లేదా అణు విద్యుత్ కేంద్రాలుగా చెప్పొచ్చు. సో అణు విద్యుత్ కేంద్రాల గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్కి సంబంధించింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSEగా చెప్పొచ్చు. సో ఇది మనకి 1875లో ఎస్టాబ్లిష్ అయింది. అంతేకాదు ఆసియాలోను ఇండియాలోను ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్గా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది అని చెప్పొచ్చు. ఇది మహారాష్ట్రలో లొకేట్ అయింది. సో దీనికి సంబంధించి నూతన చైర్పర్సన్గా మనకి ప్రమోద్ అగర్వాల్ గారు అపాయింట్ కాబోతున్నారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. నెక్స్ట్ Jan 24 తర్వాత ఈయన ఛార్జెస్ తీసుకుంటారు. ప్రజెంట్ మనకి SS ముంద్రా అనే పర్సన్ ఉన్నారనమాట, ఈయన రీప్లేస్ చేస్తారు ప్రమోద్ అగర్వాల్ గారు. సో అదే ఇక్కడ కరెంట్ అఫైర్. అండ్ కోల్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి ఉంది. కోల్ ఇండియా లిమిటెడ్లో ఇది వరకు చైర్మన్గా ప్రమోద్ అగర్వాల్ గారు చేశారు. సో ఆయన్ని రీప్లేస్ చేశారు PM ప్రసాద్ గారు. ప్రజెంట్ కోల్ ఇండియాకి సంబంధించి చైర్పర్సన్గా PM ప్రసాద్ గారు ఉన్నారు. అలాగే నెక్స్ట్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి SS ముంద్రా గారు ఉన్నారు. అయితే ఈయన యొక్క పదవీ కాలం Jan 24, 2024 కల్లా కంప్లీట్ అయిపోతుంది, సెకండ్ వీక్కి థర్డ్ వీక్. సో దాని తర్వాత మనకి ప్రమోద్ అగర్వాల్ గారు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి న్యూ చైర్మన్గా రానున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో దీనికి సంబంధించిన అప్రూవల్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా SEBI ఇవ్వడం జరిగింది. దీనికి చైర్పర్సన్గా మాధవి పూరి గారు ఉన్నారు. సో ఇది మనకి ఓవరాల్ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ హెల్త్ సెక్టార్కి సంబంధించింది. మీరు ఇక్కడ చూడొచ్చు, మన్సుఖ్ మాండవ్య మనకి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. మన్సుఖ్ మాండవ్య లాంచ్డ్ మెడిటెక్ మిత్ర అనే దాన్ని లాంచ్ చేశారు అనమాట. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. ఒకసారి ఇక్కడ చూడండి. సో ఇండియాలో ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్నోవేటర్స్ ఉంటారో, సో ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ ఇన్నోవేటర్స్కి సంబంధించి అంటే మనకి కొత్తగా ఈ మెడికల్కి సంబంధించిన మెడిసిన్స్కి సంబంధించిన బిజినెస్ కావచ్చు, లేకపోతే హెల్త్ సెక్టార్కి సంబంధించిన బిజినెస్ కావచ్చు, ఇలాంటివి స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్, ఇన్నోవేటర్స్ వీళ్ళందరికీ కూడా ఒకే చోట సమాచారం, ప్రాజెక్ట్స్, పార్టిసిపేషన్ ఇవన్నీ కుదిరేలాగా మనకి మెడ్ టెక్ మిత్ర అనే దాన్ని మన్సుఖ్ మాండవ్య గారు లాంచ్ చేశారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అలాగే హెల్త్ సెక్టార్ వివిధ సందర్భాల్లో 2023లో మనకి కరెంట్ అఫైర్స్లో ఉంది. ఒకసారి పోర్టర్ ప్రైజ్ 2023 అనేది వల్ల ఇది మనకి న్యూస్లోకి వచ్చింది. పోర్టర్ ప్రైజ్ 2023ని మనకి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, కేంద్ర ఆరోగ్య మరియు సంక్షేమ శాఖ ఈ సంవత్సరం అందుకుందనమాట. కోవిడ్ టైంలో అండ్ అది హెల్త్కి సంబంధించి హెల్త్ సెక్టార్ని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని ఎదుర్కొని అండ్ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ని చేసినందుకు గాను, లైఫ్స్ని కాపాడినందుకు గాను దీనికి అవార్డు లభించింది. వరల్డ్ హెల్త్ డే మీకు ఆల్రెడీ తెలుసు, April 7th. వరల్డ్ హియరింగ్ డే వచ్చేటప్పటికి March 3rd రికగ్నైజ్ చేయబడింది. అది ఒకటి. నెక్స్ట్ 10,000 జన్ ఔషధి కేంద్ర, 10,000వ జన్ ఔషధి కేంద్ర అనే దాన్ని రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. ఈ జన్ ఔషధి కేంద్రాన్ని ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే దియోగర్ ఎయిమ్స్లో స్టార్ట్ చేశారనమాట. దియోగర్ ఎయిమ్స్ జార్ఖండ్లో ఉంది. అక్కడ 10,000వ జన్ ఔషధి కేంద్రాన్ని రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. అది ఈ కరెంట్ అఫైర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ MCQ చూడండి. So Koyasan University conferred an honorary doctorate on Maharashtra Deputy Chief Minister Devendra Fadnavis and this university is located in. So మనకి రీసెంట్గా కోయాసన్ యూనివర్సిటీ అనేది
డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన మహారాష్ట్రకి సంబంధించిన దేవేంద్ర ఫడ్నవీస్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫడ్నవీస్, సో ఈయనకి ఆ హానరీ డాక్టరేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఈ యూనివర్సిటీ అనేది ఏ కంట్రీకి సంబంధించింది, ఎక్కడుంది అని అడుగుతున్నారు. అజర్బైజాన్, అర్మేనియా, ఫిలిప్పీన్స్ అండ్ జపాన్. సో జపాన్ కంట్రీకి సంబంధించిందిగా చెప్పొచ్చు. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. జపాన్ కంట్రీకి సంబంధించిన కోయాసన్ యూనివర్సిటీ అనేది మహారాష్ట్ర యొక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన దేవేంద్ర గారికి రీసెంట్ గా డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది. మహారాష్ట్ర యొక్క చీఫ్ మినిస్టర్ గా ఏక్నాథ్ షిండే గారు ఉన్నారనమాట. అలాగే నెక్స్ట్ అజర్బైజాన్, ఆర్మేనియా గురించి కూడా మనం డిస్కస్ చేసాం. అజర్బైజాన్ క్యాపిటల్ బాకు. రీసెంట్ గా ఫ్రాన్స్ కి సంబంధించిన ఇద్దరు ఎన్వైస్ ని ఆ కంట్రీ నుంచి ఎక్స్పెల్ చేశారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అజర్బైజాన్ కి ఆర్మేనియాకి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అంతేకాకుండా అజర్బైజాన్, తజికిస్తాన్ ఈ రెండు కూడా 2023లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి ఫ్రీ మలేరియా సర్టిఫికేషన్ ని కూడా తీసుకున్నాయని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇకపోతే ఫిలిప్పీన్స్, సౌత్ చైనా సీ యొక్క ఆర్గ్యుమెంట్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్గ్యుమెంట్స్ వల్ల ఫిలిప్పీన్స్ ఇటీవల న్యూస్ లోకి రావడం జరిగింది. ఫిలిప్పీన్స్ లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది లొకేట్ అయి ఉందని కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇది అప్డేటెడ్ కరెంట్ అఫైర్, దాంతో పాటుగా రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అండ్ మిగతా పాయింట్స్ కూడా. నెక్స్ట్ MCQ చూడండి. Who becomes the world's first leader to have 20 million యూట్యూబ్ సబ్స్క్రైబర్స్? 20 మిలియన్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ తో ఫస్ట్ లీడర్ గా ఎవరు ఇటీవల రికార్డ్ ని క్రియేట్ చేశారని అడుగుతున్నారు. సో ఇండియా ప్రైమ్ మినిస్టర్ అయిన శ్రీ నరేంద్ర మోడీ గారు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ ప్లేస్ లో బ్రెజిల్ యొక్క ప్రెసిడెంట్ అయిన బోల్సొనారో గారు ఉన్నారు. ఈయన సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. థర్డ్ ప్లేస్ లో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అయిన ఎవరైతే మనకి జెలెన్స్కీ ఉన్నారో ఆయన ఉన్నారు. ఫోర్త్ ప్లేస్ లో USA యొక్క ప్రెసిడెంట్ అయిన జో బైడెన్ ఉన్నారు. సో ఫోర్త్ ప్లేస్ లో USA ప్రెసిడెంట్, థర్డ్ లో ఉక్రెయిన్ అండ్ సెకండ్ లో బ్రెజిలియన్ ప్రెసిడెంట్ అండ్ ఫస్ట్ లో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారుగా చెప్పొచ్చు అనమాట. సో అది రీసెంట్ అప్డేట్, మీకు ఆల్రెడీ తెలుసు. అయితే మనం ఇది ఈజీగా ఆన్సర్ చేయగలం కాబట్టి మేబీ సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు ఇట్లాంటి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా మనకి కరెక్ట్ ఆర్డర్లో, సీక్వెన్స్ ఆర్డర్లో అరేంజ్ చేయమని అడిగే పాసిబిలిటీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ MCQ అనేది చూద్దాం. ఏషియన్ యూత్ ఛాంపియన్షిప్ హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ? సో మనకి ఏ దేశంలో రీసెంట్ గా ఏషియన్ యూత్ ఛాంపియన్షిప్ అనేది జరిగింది? ఒకటి చైనా. చైనాలో మనకి ఏషియన్ గేమ్స్, ఏషియన్ పారా గేమ్స్ అనేది రీసెంట్ గా జరిగాయి. నెక్స్ట్ వన్ UAE, ఇండియా. సో మనకి UAEలో ఈ సంవత్సరం ఏషియన్ యూత్ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. దీంట్లో ఇండియాకి సంబంధించిన 8 years, అమ్మాయికి 8 సంవత్సరాలు, ఆమె పేరు శర్వానిక అన్నమాట. సో ఈ శర్వానిక 2 కేటగిరీస్లో మెడల్స్ని గెలుచుకుందనమాట. ఒకటి అండర్-8 కేటగిరీలో ర్యాపిడ్ విభాగంలో గోల్డ్ మెడల్ని గెలుచుకోవడం జరిగింది ఈమె. అలాగే నెక్స్ట్ అండర్-8 విభాగంలోనే మనకి క్లాసికల్ కేటగిరీలో సిల్వర్ అవార్డుని గెలుచుకున్నారు ఛాంపియన్షిప్లో శర్వానిక. సో ఈమె రికార్డ్ని క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో ఇది UAEలో జరిగింది. అలాగే రీసెంట్గా చెన్నైలో మనకి 90th చెస్ గ్రాండ్ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. దాంట్లో డి గుకేష్ మనకి టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. సెకండ్ ప్లేస్లో అర్జున్ అండ్ థర్డ్ ప్లేస్లో హరికృష్ణ గారు ఉన్నారు. సో నెక్స్ట్ వన్ చూడండి. ఈ స్వర్ణ ద ఫస్ట్ రూపే కార్పొరేట్ క్రెడిట్ కార్డ్ అనే సిస్టమ్ని లాంచ్ చేసిన బ్యాంక్ ఏది? కోటక్ మహీంద్రా, ఇండస్ ఇన్, SBI, HDFC అని చెప్పేసి ఉన్నాయి. రీసెంట్గా మనకి ఇండస్ ఇన్ బ్యాంక్ ఏదైతే ఉందో అది మనకి ఈ స్వర్ణ అండ్ ఫస్ట్ రూపే కార్పొరేట్ క్రెడిట్ కార్డ్ అనే దాన్ని మనకి లాంచ్ చేయడం జరిగింది రీసెంట్ గా. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా దీన్ని చెప్పొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్కల్ప్చర్ డాక్టర్ ఉత్తమ పచార్ని హ్యాస్ పాస్డ్ అవే. హీ వాజ్ ఫార్మర్ చైర్మన్ ఆఫ్. సో రీసెంట్ గా ఉత్తమ పచార్ని అనే పర్సన్ చనిపోయారు. ఈయన మనకి ఇది వరకు దేనికి చైర్మన్ గా చేశారని అడుగుతున్నారు. లలిత కళా అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ, బోత్, నన్. లలిత కళా అకాడమీకి ఇది వరకు చైర్మన్ గా చేశారు ఈయన. సో ఆయన రీసెంట్ గా మరణించడం జరిగిందనమాట. ఆప్షన్ ఏ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈయన లలిత కళా అకాడమీ అవార్డుని కూడా అందుకున్నారు గతంలో. అండ్ దాని కాకుండా మహారాష్ట్ర గౌరవ పురస్కార్ని కూడా ఈయన అందుకోవడం జరిగింది. సో ఈయన ఒబిచరీస్ లో ఉన్నారండి, డాక్టర్ ఉత్తమ పచార్ని అండ్ రీసెంట్లీ పాస్డ్ అవే. ఈరోజు ఏవైతే మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. సో మీకు ఫస్ట్ కరెంట్ అఫైర్ అయితే ఇక్కడ మనకి ఇంటర్ డిస్ట్రిక్ట్ హెలికాప్టర్కి సంబంధించి ఉంది. ఇంటర్ డిస్ట్రిక్ట్ హెలికాప్టర్ సర్వీస్ని మొట్టమొదటిగా ప్రారంభించింది రీసెంట్గా ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్. ఉత్తరప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ గారు మనకి బత్వేరా అనే ప్రదేశం నుంచి అండ్ మథురా వరకు కూడా దాదాపుగా 65 kilometers డిస్టెన్స్ ఉన్న ఈ సర్వీస్ని ప్రారంభించారు. అండ్ పాంగ్దామ్ వైల్డ్ లైఫ్ శాంచురీ రీసెంట్గా యూనియన్ ఎన్వైర్న్మెంట్ మినిస్ట్రీ దగ్గర నుంచి ఎకో సెన్సిటివ్ జోన్ గుర్తింపుని పొందిందనమాట. అండ్ నెక్స్ట్ సౌత్ చైనా సీ వివాదం వల్ల ఫిలిప్పీన్స్ ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. సో దాని గురించి మనం డిస్కస్ చేసాం.
అజర్బైజాన్ ఆర్మేనియా ఇష్యూస్ నేపథ్యంలో ఫ్రాన్స్ ఆర్మేనియాకి సపోర్ట్ చేయడం, ఈ నేపథ్యంలో ఈ రెండు కంట్రీస్కి మధ్యలో కొంత వ్యతిరేకత ఏర్పడడం అండ్ ఫ్రాన్స్ యొక్క ఇద్దరు ఇంపార్టెంట్ ఎన్వాయిస్ని రీసెంట్గా అజర్బైజాన్ ఎక్స్పెల్ చేయడం అనేది ఇటీవల మనకి న్యూస్లో కనిపించింది. నెక్స్ట్ వన్, యుఎస్ ఎయిర్ స్ట్రైక్ని చేసింది ఇరాన్ యొక్క ఫోర్సెస్ మీద. అది కూడా ఇరాక్ క్యాపిటల్ అయిన బాగ్దాద్లో ఈ దాడి అనేది జరిగింది. ఇందులో ఒక పర్సన్ చనిపోవడం జరిగింది. ఆ పర్సన్ హెజ్బుల్లాకి సంబంధించిన వ్యక్తిగా కూడా చెప్తున్నారు. అండ్ ఇండియా రష్యాకి సంబంధించి రీసెంట్గా కొన్ని ఇంపార్టెంట్ కీ ప్యాక్ట్స్ అనేవి జరిగాయి. ఇండియన్ ఎక్స్టర్నల్ ఫినాన్స్ మినిస్టర్ అయిన ఎవరైతే సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు ఉన్నారో, సో ఆయన రష్యానికి ఇటీవల విజిట్కి వెళ్ళారు. ఆ నేపథ్యంలో కుడాన్కులం ప్రాజెక్ట్ ఏదైతే తమిళనాడులో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉందో అది రష్యా యొక్క సహకారంతో ఇండియా నిర్మిస్తుంది. అయితే దాంట్లో మిగతా ఫ్యూచర్ యూనిట్స్ని కూడా డెవలప్ చేసేందుకు ఈ ప్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కంట్రీలు కూడా ఇటీవల కంక్లూడ్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఏషియాగా చెప్తారు. సో దీనికి సంబంధించి నెక్స్ట్ నూతన చైర్పర్సన్గా మనకి ప్రమోద్ అగర్వాల్ గారు రాబోతున్నారు అనమాట. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అండ్ ఇది వరకు ఈయన కోల్ ఇండియా లిమిటెడ్ అనే దానికి చైర్మన్గా కూడా వర్క్ చేశారు. అండ్ నెక్స్ట్, మెడ్టెక్ అనే ఒక సర్వీస్ని యూనియన్ మినిస్టర్ అండ్ హెల్త్ మినిస్టర్ అయిన మన్సుఖ్ మాండవ్య గారు ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్నోవేటర్స్కి సంబంధించి ఒక మంచి ప్లాట్ఫామ్గా కూడా దీన్ని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ఎంసీక్యూస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. మనకి ఉత్తమ్ గారు ఎవరైతే ఉన్నారో ఫార్మర్ లలిత కళా అకాడమీకి సంబంధించిన చైర్మన్గా కూడా చేశారు. ఆయన రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఆ కరెంట్ అఫైర్ గురించి డిస్కస్ చేసాం. ఏషియన్ చెస్ ఛాంపియన్షిప్ అనేది రీసెంట్గా యూఏఈలో జరిగింది. ఇండియాకి సంబంధించిన 8 years మనకి శర్వాణి గారు ఒక రికార్డ్ని కూడా క్రియేట్ చేశారు. దాని గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇలాంటి డిఫరెంట్ ఎంసీక్యూస్ అండ్ నెక్స్ట్ ఇండస్ ఇండ్ బ్యాంక్కి సంబంధించి ఏదైతే ఒక ఇనిషియేటివ్ని ప్రారంభించిందో సో ఆ ఇనిషియేటివ్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. సో ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ని అండ్ ఎంసీక్యూస్ని మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.